హైదరాబాద్ లో నిషేధిత చైనా మాంజా అమ్మకాలపై ఫోకస్ పెంచారు పోలీసులు. మంగళహాట్తో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వివిధ షాపుల్లో నాన్ బయోడిగ్రేడబుల్ సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఇన్స్పెక్టర్ గారు మళ్ళా కుసుంపుర డిఐ గారు తర్వాత మిగతా ఫోర్స్ తీసుకుని వాళ్ళ మంగళహాట్లో రేడ్ చేయడం జరిగింది. చాలా షాపుల మీద అందులో ఒక 2 షాపులు దొరికింది, ఒక 6 ఆఫీస్ దొరికినాయి. ఇంకా వాళ్ళ సోర్స్ కూడా పేరు చెప్పిండు, వాళ్ళని కూడా పట్టుకొస్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నది, గోదాం అక్కడ ఉన్నదని తెలిసింది, వాళ్ళని కూడా రేట్ చేసి మేము పట్టుకొస్తాం. ఈ సందర్భంగా నేను ప్రజలతో ఒకటి విజ్ఞప్తి ఏమంటే, ఆ పిల్లల్ని కూడా మనము కైట్ ఫ్లై చేసేటప్పుడు ఆ టెర్రస్ మీద ఫ్లై చేయకుండా బౌండరీ ఉన్న చోట వాళ్లకు చేయమని చెప్పాలి. తర్వాత పెద్ద మనుషులు ఎంబడి ఉండి చేపిస్తే మంచిగుంటది. రెండోది ఏమంటే, ఒకవేళ ఈ చైనీస్ మాంజా ఎక్కడన్నా ఫ్లై కైట్స్ లో యూజ్ చేస్తుండ్రు, ప్రజలు పీపుల్ కూడా యూజ్ చేస్తుంటే వాళ్ళని కూడా మేము పట్టుకొని కేసు చేస్తాం. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఇది ప్రాణాపాయం ఉన్నది, కానీ వాళ్ళు మళ్ళీ అట్లే చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా మనం కేసు రాస్తాం. అందుగురించి ప్రజల్ని నేను కోరేది ఒకటే అంటే, మీరు చైనీస్ మాంజాతోన మీరు ఫెస్టివల్ చేసుకోకండి, వేరే మామూలు మాంజాతోన చేయండి, అందరికీ అది మంచిది. మహేష్ సింగ్ అని ఒక లాస్ట్ ఇయర్ కేసు పెట్టినాం, వానికి అప్పుడు బైండ్ అవుట్ చేసినాం. మనం 50,000 కి బైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు మళ్ళా దొరికిన ఆయనకు మనం ఇప్పుడు 50,000 బైండ్ డౌన్ చేపిస్తాం, వాళ్ళకు జుర్మానా కట్టిస్తాం. తర్వాత వీళ్ళందరినీ కూడా మనం బైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఇది మనం ఒక ప్లాన్ చేస్తున్నాం, ఈ ప్రజల్ని కూడా మనం అవేర్నెస్ తీసుకువస్తే మనం లొకాలిటీస్ లో కూడా పోయి చెప్పి, ఇట్లా మీరు షోకి నడిపితే వేరే వాళ్ళకు ప్రాణం పోతుందని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం క్యాసెట్ వేసి మన పెట్రోల్ కార్స్ లో నడిపించి లొకాలిటీలో పోయి మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఢిల్లీలో గుర్తించడం లాస్ట్ ఇయర్ కూడా పోయినాం. తర్వాత ఇప్పుడు ఈసారి కూడా మన డీసీపీ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది పర్మిషన్ తీసుకొని ఈసారి కూడా పోతాం.